ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు మోడీ సర్కార్ శుభవార్త చెప్పనుంది. మార్చి 14న జరిగే హోలీ పండుగకు ముందే ఉద్యోగులకు పెన్షనర్లకు డిఏ, డిఆర్ని పెంచుతూ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్రం డిఏ, డిఆర్ పెంచితే ఏకంగా 1.2 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. హోలీకి ముందే మోడీ సర్కార్ ఉద్యోగులకు తీపి కబురు చెబుతుందా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. డిసెంబర్ 2024కి సంబంధించిన ఏఐసిసిఐ ఐడబ్ల్యూ డేటా ప్రకారం ఈ ఏడాది డిఏలో 2% పెరుగుదల ఉంటుందని సమాచారం. అయితే తుది నిర్ణయం ప్రధాని నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ చేతుల్లోనే ఉంటుంది. ఏటా 6 నెలలకు ఓసారి అంటే జనవరి, జూలై నెలల్లో 2 సార్లు డిఏ, డిఆర్ను సవరిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ ఏడాది ఇది కొనసాగుతుందని ఉద్యోగులు, పెన్షనర్లు ఆశిస్తున్నారు. జనవరి నుంచి చేసే డిఏ, డిఆర్ సవరణలు మార్చిలో, జూలైకి సంబంధించి అక్టోబర్, నవంబర్ నెలల్లో ప్రకటనలు చేస్తూ ఉంటారు. వీటి కోసం లబ్ధిదారులు వేయి కళ్లతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈసారి మార్చి 5న ఢిల్లీలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో డిఏ పెంపుపై ఎలాంటి చర్చ జరగలేదు. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో నిరాశకు లోనయ్యారు. చివరి డిఏ పెరుగుదల జూలై 2024లో 50% నుంచి 53%కి పెంచింది. అంతకుముందు మార్చి 7, 2024న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో డిఏను 46 నుంచి 50%కి పెంచారు. ఇది హోలీకి కొద్ది రోజుల ముందు మార్చి 25, 2024న అధికారికంగా ప్రకటించారు. అలాగే ప్రభుత్వం 7వ వేతన కమిషన్ కింద అక్టోబర్ 16, 2024న డిఏ, డిఆర్ను మరోసారి పెంచింది. ఈసారి 3% పెంచి ఏకంగా 53%కి తీసుకెళ్లింది. దీన్ని జూలై 1, 2024 నుంచి అమలు చేశారు. దీంతో ఈసారి భారీగానే పెంచుతారని అంతా భావిస్తున్నారు. జనవరి 2025లో కేంద్రం 8వ వేతన సంఘం ప్రణాళికలు ప్రకటించింది. ఇది వచ్చే ఏడాది నాటికి అమలులోకి వస్తుంది. ఒకవేళ 8వ వేతన సంఘం అమలులోకి వస్తే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని అంతా భావిస్తున్నారు. వారి ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే ఇప్పటికే ఉన్న అలవెన్సులు రద్దై కొత్తవి ప్రవేశపెట్టొచ్చని నివేదికలు చెబుతున్నాయి.